వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జీవితంలో మనం పడే కష్టాలకు, అనుభవించే సుఖాలకు అసలైన కారకుడు ఎవరు అంటే ఠక్మని గుర్తొచ్చే పేరు న్యాయదేవత, అంటే శనీశ్వరుడు. ఎవరినైనా ఇట్టే శిఖరాగ్రానికి చేర్చగల శక్తి ఆ భగవానుడికి ఎంత ఉందో, క్షణంలో పాతాళానికి తొక్కేసే శక్తి కూడా అంతే ఉంది. అయితే కర్మల అనుసారంగా ఫలితాలను ఇచ్చే ఈ శనిదేవుడు ఇప్పుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో వక్రగతిని సంతరించుకున్నాడు. జూలై 27 నుండి ప్రారంభమై డిసెంబర్ 11 వరకు కొనసాగబోయే ఈ శని వక్రగతి కుంభరాశి వారి జీవితంలో ఒక సునామీ లాంటి మార్పులను తీసుకురాబోతోంది. ఈ కాలంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఏ రంగాల వారికి అదృష్టం తలుపు తడుతుంది, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు శని వక్రగతి అంటే ఏమిటి, ఈ 140 రోజుల సుదీర్ఘ కాలంలో కుంభరాశి వారు చేయవలసిన అద్భుతమైన పరిహారాలేమిటి వంటి విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా శనిదేవుడు చాలా నెమ్మదిగా సంచరిస్తాడు, అందుకే ఆయనను మందగమన అంటాం. కానీ గ్రహాల గమనంలో వచ్చే మార్పుల వల్ల భూమి నుండి చూసేటప్పుడు శని వెనక్కి నడుస్తున్నట్లు కనిపిస్తాడు. దాన్నే మనం వక్రగతి అంటాం. శాస్త్రం ప్రకారం ఒక గ్రహం వక్రించినప్పుడు దాని శక్తి రెట్టింపు అవుతుంది. అంటే అది ఇచ్చే శుభ లేదా అశుభ ఫలితాల తీవ్రత సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు శని భగవానుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రించడం జరిగింది. కుంభరాశి అనేది శనికి అత్యంత ప్రియమైన రాశి అయినప్పటికీ వక్రించడం వల్ల ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. కుంభరాశి వారికి ఇది ఏలినాటి శని 2వ దశ నడుస్తున్న సమయం. ఈ నేపథ్యంలో శని వక్రగతి వీరికి ఒక పరీక్షా సమయంగా మారుతుందా, లేక గతంలో ఆగిపోయిన పనులను మళ్ళీ పరుగులు పెట్టించే అదృష్ట కాలమా అనే దానిపై ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. శని వక్రగతి అంటే కేవలం కష్టాలే వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. కుంభరాశిలో శని వెనక్కి వెళ్ళడం వల్ల గాఢమైన ప్రయోజనాలు, గతంలో నిలిచిపోయిన విజయాలు మళ్ళీ మీ సొంతమయ్యే అవకాశం ఉంది. అవేంటో చూడండి. మీరు చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైన ఉద్యోగ ప్రయత్నాలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఇప్పుడు సానుకూల దిశగా మారుతాయి. శని వక్రగతి వల్ల గతం తాలూకు పెండింగ్ పనులను మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా కోరుకున్న బదిలీ లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు గతంలో నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టులు ఇప్పుడు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెడతాయి. కుంభరాశి వారు సహజంగానే ఆలోచన పరులు. ఈ శని వక్రగతి కాలంలో వీరికి ఆధ్యాత్మిక చింతన విపరీతంగా పెరుగుతుంది. జ్యోతిష్యం, సైన్స్, రీసెర్చ్ రంగాలలో ఉన్నవారికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించే అద్భుతమైన అవకాశం ఉంది. అలాగే గతంలో మిమ్మల్ని విడిచి వెళ్ళిన బంధుమిత్రులు తిరిగి వచ్చి మీకు మద్దతుగా నిలుస్తారు. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టే జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు ఉండే శని వక్రగతి కాలంలో కుంభరాశి వారు కొన్ని తీవ్రమైన సవాళ్లను, కష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. శనిదేవుడు మనలోని అహంకారాన్ని, తప్పులను సరిదిద్దడానికి ఈ కష్టాలను ఒక పాఠంలా ఇస్తాడు. అవేమిటంటే ముఖ్యంగా కాళ్ల నొప్పులు, కీళ్లవాత సమస్యలు, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సాహసాలకు పోవద్దు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోతాయి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా కాలం పడుతుంది. ఇతరులకు హామీగా ఉండటం, షూరిటీలు సంతకాలు పెట్టడం వంటివి ఈ కాలంలో పూర్తిగా నిషేధం. అనవసరమైన విషయాలకు భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి మనశ్శాంతి కరువవుతుంది. మీ మాట తీరుపై మీరే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడటం చాలా ముఖ్యం. కార్యాలయంలో మీ సహచరులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. మీ పనిని మీరు నిబద్ధతతో చేసుకుపోవాలి తప్ప ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. భగవంతుడు శిక్షించడానికే కాదు, భక్తులు ప్రార్థిస్తే కరుణించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. శని భగవానుడి ఆగ్రహం నుండి, వక్రగతి దుష్ప్రభావాల నుండి కుంభరాశి వారు తప్పించుకోవడానికి మన జ్యోతిష్యం కొన్ని అద్భుతమైన పరిహారాలను చెప్పింది. వాటిని శ్రద్ధతో ఆచరిస్తే శనిదేవుని అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. ప్రతి శనివారం తెల్లవారుజామునే స్నానం చేసి
సమీపంలోని ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనివారాల్లో నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వారు భక్త ఆంజనేయుడు. రోజుకు కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయటం వల్ల శని వక్రగతి ప్రభావం మీపై చాలా వరకు తగ్గిపోతుంది. శనిదేవుడు పేదవారికి, అశక్తులకు కారకుడు. వికలాంగులకు, వృద్ధులకు, నిరాశ్రయులకు అన్నదానం చేయడం లేదా వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా శనిదేవుడి కృపను పొందవచ్చు. ప్రతి శనివారం ఉదయం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ 7 సార్లు నీరు సమర్పించి దీపం వెలిగిస్తే శని దుష్ప్రభావం తగ్గిపోతుంది. అయితే జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు ఉన్న శని వక్రగతి కాలం కుంభరాశి వారికి ఒకవైపు పరీక్ష, మరోవైపు అదృష్టాన్ని ఇస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో, ధైర్యంతో శనిదేవుడిని ఆరాధిస్తే కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.